లోపలికి వెళ్ళమ్మా, వెళ్ళు. నువ్వు వెళ్ళరా. అలా ఊరికే లోపలికి రానిస్తావా? పేర్లు చెప్పి లోపలికి రండి. సింధు, పేర్లు చెప్పమ్మా. ఆ, ముందు మగవాళ్ళు చెప్పాలి. చెప్పండి బావగారు. మహాలక్ష్మి, బిందు. మా పేర్లు కాదు, మా అక్క పేరు చెప్పండి. మా బిందు అంత తేలిగ్గా వదిలే రకం కాదు, కొంచెం త్వరగా చెప్పు బాబు. నేను సింధు వచ్చాం, లోపలికి దారివ్వండి. అక్క, బావగారు చెప్పేశారు, ఇక నువ్వే బాకీ. చెప్పాలి సింధు. నేను మా ఆయన వివేక్ గారు వచ్చాం, దారివ్వండి. ఆ, ఏంటి సరిగ్గా వినిపించలేదు, మళ్ళీ చెప్పు. మా అందరికి వినిపించింది, దారోదులు. కుడికాలు ముందు పెట్టండి అమ్మా. మా అందరికి వినిపించింది, దారోదులు. ఇలా ఇవ్వు. మహాలక్ష్మి, ఎలాగైనా నా పెళ్లి ఆపాలని చాలా కష్టపడుంటావు, కానీ నీ వల్ల కాలేదు. ఇప్పుడు ఈ ఫస్ట్ నైట్ ఎలా ఆపాలా అని ప్లాన్ చేస్తున్నావా? ఇక నుంచి నీకు ఇలాంటి ఇష్టం లేని పనులు ఎన్నో జరుగుతుంటాయి, సహించాలి. మరి ఎంత కాదనుకున్నా ఈ ఇంటి అల్లుణ్ణి కదా. ఫస్ట్ నైట్ నాకైతే నీకెందుకు అంత టెన్షన్? పెళ్లికి ముందు నా ఫ్రెండ్ని పరిచయం చేసి ఓ మాట చెప్పాను, గుర్తుందా? నీది చాలా షార్ప్ బ్రెయిన్, అలా మర్చిపోకూడదే. నేనే గుర్తు చేస్తానులే. సింధుతో న్యూ ఫిల్మ్ ప్లాన్ చేశానని చెప్పాను కదా, దానికి ముహూర్తం కూడా మీ చేతే పెట్టించాను. అర్థం కాలేదా? నా శోభన ముహూర్తమే సింధు బ్యాట్ ఫిల్మ్కి ఓపెనింగ్ ముహూర్తం. ప్రతి క్షణాన్ని రూపాయలుగా మార్చే పక్కా బిజినెస్ మెన్ని నేను. శోభనం జరిగే ఈ క్షణాల్ని మాత్రం ఎందుకు వృధాగా పోనివ్వాలి? అందుకే మా శోభనాన్ని షూట్ చేసిస్తానని నా ఫ్రెండ్కి మాటిచ్చాను. టోటల్ బిజినెస్ డీల్ 5 lakhs, 2 lakhs అడ్వాన్స్ కూడా తీసుకున్నాను. నీకు అసలు సెంటిమెంట్లే లేవా? నాకంతా మనీ ఇంక్రిమెంట్లే కానీ సెంటిమెంట్లు లేవు. అందుకే నా శోభనం గదిలో కెమెరా ఫిక్స్ చేశాను. హలో, అలా అందరికంటే కనపడేలా పెడతాను కెమెరా. ఆ కెమెరా వెతికి పట్టుకోవటం నీ తరం కాదు. ఇంత నీచానికి దిగజారుతావు అనుకోలేదు. ఇందులో నీచమే ఉంది. పెళ్లిని వీడియో తీస్తాం, పుట్టినరోజుల్ని, సీమంతాలని, బారసాలని వీడియో తీస్తాం. ఏ శోభనాన్ని మాత్రం ఎందుకు వీడియో తీయకూడదు? ఫస్ట్ నైట్ అనేది కొత్త దంపతులు ఎప్పుడూ మర్చిపోలేని ఓ మధురానుభూతి. అలాంటి అనుభూతిని వీడియో తీస్తానంటావా? నీకు సిగ్గులేదు? అని నన్ను అడగాలనుంది కదూ. ఓ సంతోషకరమైన విషయాన్ని స్నేహితులందరితో పంచుకొని ఆనందిస్తాం. అలాంటప్పుడు శోభనం తాలూకా ఆనందాన్ని ఎందుకు అందరితో పంచుకోకూడదు? ఇది నా లాజిక్. అందుకే తొలిరేయి నే అనుకున్న దాన్ని పిక్చరైజ్ చేసి ఆ సీడీలను ప్రపంచ మార్కెట్లో రిలీజ్ చేస్తాను. ఇదేం తప్పు కాదు. సెక్స్ ఎడ్యుకేషన్ అని మన ప్రభుత్వమే ప్రచారం చేస్తుంది కదా. ఇది సెక్స్ ఎడ్యుకేషనే, ఏమంటారు? ఇది ఓ సోషల్ సర్వీసే. నోర్మయ్, ఆలు మగల మధ్య మాత్రమే ఉండాల్సిన ప్రైవేట్ లైఫ్ ని పబ్లిక్ చేస్తానంటున్నా. సిగ్గులేదు? స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. యు కాంట్ స్టాప్ ఇట్. సింధు శోభనం సీడీ మార్కెట్లో రిలీజ్ అయిన మరుక్షణం మీ ఇంటి మర్యాద, పరువు, ప్రతిష్ట మొత్తం బజార్ను పడతాయి. ఈ అవమానం తట్టుకోలేక నీ మొగుడు, అత్తగారు అందరూ ఆత్మహత్య చేసుకుంటారు. పాపం బిందు
భయంతో బిక్క చచ్చిపోతుంది. అప్పుడు ఆమెను నేను చేరదీసి నా ఫిల్మ్ బిజినెస్లో స్లీపింగ్ పార్ట్నర్ను చేస్తాను. దాంతో నువ్వు పిచ్చెక్కి రోడ్డును పడతావు. అది 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 నాకు కావలసింది. నువ్వు నాకు చేసిన అన్యాయానికి నేను నీకు వేసే శిక్ష అదే. నోర్మై, నీ పగటి కలలు ఎప్పుడు నిజం కావు, కానివ్వను. ఇదేం పగటి కల కాదు, రాత్రి కలే, తొలి రాత్రి కల. ఆ కలని కళ్ళ చేస్తాను. ఏం చేస్తావు? కళ్ళ చేస్తాను. నీ ఫస్ట్ నైట్ ని పిక్చరైజ్ చేయకుండా ఆపేస్తాను. గుడ్, వెరీ గుడ్. నీకు చేతనైతే ఆ పని చేయి. ఆల్ ద బెస్ట్. బాయ్. మహాలక్ష్మి, చూసావా సింధు శోభనం లొకేషన్ ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇక్కడ షూట్ చేస్తేనే నేటివిటీ బాగా ఉంటుంది. మహాలక్ష్మి, నిన్నటి వరకు సింధు ముఖం ఈ ప్రపంచానికి తెలియదు. ఈ శోభనం సీడీ రిలీజ్ అవ్వని సింధు ఫేస్ వాల్యూ, బ్యూటీ మొత్తం ఈ ప్రపంచానికి తెలుస్తుంది. సింధుకి ఇంటర్నేషనల్ పాపులారిటీ వస్తుంది. ఓ భార్యకు భర్తగా ఇంతకన్నా నేనేం చేయగలను చెప్పు? నా సింధు వస్తున్నట్టుంది. నో, సింధు చాలా అమాయకురాలు. ఆమె జీవితం పాడవకూడదు. ఎలాగైనా సరే ఈ అన్యాయాన్ని ఆపాలి. వదినా, నీ మంచితనం వల్లే నాకు ఈ అందమైన జీవితం వచ్చింది. నీ దయ వల్ల ఓ మంచి వ్యక్తికి భార్యనయ్యే అదృష్టం కలిగింది. నన్ను ఆశీర్వదించొదినా. అయ్యో సింధు, టైం అవుతుంది. సింధు, లోపలికెళ్ళు. తీసుకెళ్ళండి అమ్మా. నువ్వు అక్కడే ఆగిపోతే మధురంగా గడవాల్సిన ఈ తొలి రాత్రి మధ్యలోనే ఆగిపోతుంది. రా. ఈ పెళ్లి కొడుకు నీకు నచ్చాడా? అడిగేది నిన్నే. ఈ పెళ్లి కొడుకు నీకు నచ్చాడా చెప్పు. ఓ, నేను నీకు నచ్చలేదన్నమాట. అయితే ఇక్కడ నేనెందుకు వస్తాను. దీని అర్థం ఏంటి? ఏ ఆడది నచ్చిన మగాడిచే పట్టుకోదు. తెలివైన దానివే.
శోభన ముహూర్తమే సింధు బ్యాట్ ఫిల్మ్ కి ఓపెనింగ్ ముహూర్తం. సింధు శోభనం సీడీ మార్కెట్లో రిలీజ్ అయిన మరుక్షణం మీ ఇంటి మర్యాద, పరువు, ప్రతిష్ట మొత్తం బజార్న పడతాయి. ఈ అవమానం తట్టుకోలేక నీ మొగుడు, అత్తగారు అందరూ ఆత్మహత్య చేసుకు చస్తారు. ఇదేం పగటి కల కాదు, రాత్రి కలే, తొలి రాత్రి కల. ఆ కళని కళ్ళ చేస్తాను. నీకు చేతనైతే ఆ పని చేయి. ఆల్ ద బెస్ట్. బాయ్. రేపు పొద్దున్నే కోర్టుకు తీసుకెళ్ళాలి, అలర్ట్గా ఉండండి. హలో, మహాలక్ష్మిని మాట్లాడుతున్నాను. చెప్పు మహా. నువ్వేం భయపడకు మహాలక్ష్మి, నేను ఇప్పుడే వస్తున్నాను. ఓకే కానిస్టేబుల్స్, కమాన్, తొందరగా పోనీ. సింధు జీవితానికి వివేకే ఓ పెద్ద దిష్టి. ఎలాగోలా ఈ దిష్టి బొమ్మని ఇంట్లోంచి తరివేయాలి. లోపల ఇంకా లైట్ వెలుగుతోందంటే ఆ నీచుడు నిజంగానే సింధుని. చిచి, వర్ష ఇంకా రాలేదేంటి? భగవంతుడా, ఈ అన్యాయాన్ని ఎలాగైనా ఆపాలి. అమ్మయ్యా, కాలుగాలిన పిల్ల అలా తిరుగుతున్నావు? వెళ్ళి పడుకో. ఏ ఒక్కదారే పడుకుంటే నిద్ర రాదా? వెళ్ళి పడుకో. దరిద్రం అని దరిద్రం. ఏం జరిగింది మేడం? అసలు ఇంత రాత్రి ఎప్పుడు నువ్వెందుకు వచ్చావు? ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు. మీరు అనుకున్నట్టు మీ అల్లుడు వివేక్ మంచివాడు కాదు, వాడొక రోగ్. స్టాప్ ఇట్. అసలు ఈ సమయంలో రావడమే తప్పు. ఇలా మాట్లాడడం అంతకన్నా తప్పు. అసలు మా అల్లుడు గురించి ఏం తెలుసని అలా మాట్లాడుతున్నావు? మీ అల్లుడు ఎంతటి క్రిమినల్లో నాకు తెలుసు, కానీ మీకు తెలీదు.
ఇప్పుడు నేను ఈ శాంతి ముహూర్తాన్ని ఆపకపోతే మీ సింధు జీవితం సర్వనాశనం అయిపోతుంది. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? వెయిట్, నాన్ సెన్సో న్యూ సెన్సో ఇప్పుడే తెలుస్తుంది. ఏ ఆగు, చెప్తుంటే వినవే. ఇదిగో నిన్నే. ఏమిటది నిర్లక్ష్యం? గో అండ్ సెట్. నిన్నే. కళ్యాణ్, వాట్ ఈస్ దిస్? మేడం ఏంటిదంతా? అయ్యో, అయ్యో, ఏమిటి దౌర్జన్యం? వీడొక నీచుడు. బ్యాడ్ ఫిలిమ్స్ తీసి ఫారిన్ కంట్రీలో అమ్మి డబ్బు సంపాదించడం వీడి బిజినెస్. చూసావా? నో, నేను నమ్మను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నిజానికి నేను ఈ సమయంలో ఇక్కడికి రాకూడదు, కానీ మనసు చంపుకుని వచ్చాను. ఎందుకంటే వీడి గదిలో వీడియో కెమెరా పెట్టాడు. ఎవరికీ తెలియకుండా సింధు శోభనాన్ని షూట్ చేస్తున్నాడు.